ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పెద్ద ఎత్తున గ్రామాల్లో తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా మొత్తం ఎండను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? మొత్తం మీద అయితే ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది? మనతో పాటు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటలు? సార్, ఎండను సైతం లెక్క చేయకుండా గ్రామం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది సార్? ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన ఉంది. మే 13వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు బస్ చేయాలని చెప్పేసి ప్రజలు గట్టిగా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలు ముఖ్యంగా ఈరోజు ఆలోచిస్తుంది ఏంటంటే, నమ్మకమైన మనిషి ఒక పక్క, నమ్మకం లేని వ్యక్తి ఒక పక్క, నిజాయితీ చెప్పిన మాట కట్టుబడి పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, అబద్ధాలు మోసాలు 2014 హామీలే నెరవేర్చలేనటువంటి వ్యక్తి ఒక పక్క, ఈరోజు నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఆ రోజు 2000 రూపాయలు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాను, లేదంటే నిరుద్యోగ భృతి 2000 రూపాయలు చెల్లిస్తానని చెప్పినటువంటి ఒక వ్యక్తి ఒక పక్క. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి 2014 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోను ముందర పెట్టుకుంటే ఒక్కొక్క కుటుంబానికి కనీసం 4 నుంచి 5 లక్షలు అప్పు ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మేము అదే చెప్తా ఉన్నాం, 4 లక్షల నుంచి 5 లక్షలు ఈ పల్లె రఘునాథ్ రెడ్డి చంద్రబాబు నాయుడు అప్పులు ఉండారు. 2014 మేనిఫెస్టోలో ఈ వెధవలు మళ్ళా అన్ని మోసాల కోసం తెరలేపినారు. నమ్మద్దండి, నమ్మేపాటైతే ఫస్ట్ 4 లక్షలు ఇప్పించుకున్నాక మళ్ళీ నమ్మండి అని చెప్తా ఉన్నాం. సార్, మొత్తం మీద అయితే ఇప్పుడున్న పరిస్థితులు మేనిఫెస్టో అంశం అయితే మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఏం చేస్తారు సార్? నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం, ఇచ్చిన మాట కట్టుబడి పూర్తి స్థాయిలో మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి నవరత్నాల్లో భాగంగా ప్రతి అంశాన్ని నెరవేర్చి ఈరోజు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పక్క ఒక గజ దొంగ చంద్రబాబు నాయుడు. గజ దొంగ అంటే ఓట్లు వేయించుకునే దొంగ అనమాట. ఓట్లు వేయించుకునేంత వరకు ఇంద్రుని సూర్యుని మిమ్మల్ని అందరిని ఇది చేస్తా ఇది చేస్తా, మామూలు మా సైడ్ బొడుగుడుకులోడు కూడా అట్లే పడుతుంటాడు, అయ్యా నువ్వు ఇంద్రుడు అవుతావు సూర్యుడు అవుతావు అంటుంటారు. అట్లా ఈ చంద్రబాబు నాయుడు అట్లా వాడే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అదే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఎన్నికల వరకు ప్రజలను అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి కేజీ బంగారు ఇచ్చాం, లేదంటే బెంజ్ కారు ఇచ్చాం, రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఓట్లు వేయించుకునేంత వరకు మాత్రమే ప్రజల గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి ఎన్నికలైపోయి ఆ కుర్చీలో కూర్చుండే ప్రయత్నంలో కూర్చున్నాడు అనుకోండి, అసలు ప్రజలు గుర్తుకురారు, ఎవరు గుర్తుకురారు. ఆయన గుర్తుకొచ్చేది సంపాదన. లోకేష్ బాబు పక్కనే పెట్టెలు రెడీ చేసి పెట్టుకుంటాడు, సింగపూర్కు కంటైనర్లు, సింగపూర్కు ఇతర దేశాలకు కంటైనర్లతో క్యాష్ పంపించుకునేందుకు రెడీ కూర్చొని ఉంటాడు. ఇంత మోసకారులు నా జీవితంలో చూడలే. ఇక్కడ మళ్ళీ మా పల్లె రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు, స్థానిక వ్యక్తి కాదు, నాన్ లోకల్ పల్లె రఘునాథ్ రెడ్డి. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు 10 సంవత్సరాలు పుట్టపర్తి అంటే దాదాపుగా 40 సంవత్సరాలు ఎన్నికిపోయింది ఈ పల్లె రఘునాథ్ రెడ్డి గారి హయాంలో. 2009లో గెలిచాడు, మళ్ళీ 2014లో గెలిచాడు. ఈరోజు 2019లో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి గెలిచిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా మా ప్రాంతంలో రోడ్లు అయితేనేమి, చెరువులకు నీళ్లు పంపించే కార్యక్రమానికి అయితేనేమి, పనులైతేనేమి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అయితేనేమి, కులాలకు మతాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రతి కుటుంబానికి చేరుతూ ఉంది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కడే కానీ కక్షలు కార్పణ్యాలు లేకోకుండా, ఎక్కడే కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లు కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టుకోకుండా, వాళ్ళు కూడా ఏదైనా కొట్లాడుకొని వస్తే రాజీ చేపించి గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి అని ఆలోచించే మంచి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ నేను సెల్యూట్ కొడతా ఉన్నా. ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఉందంటే మా యొక్క లీడర్ల యొక్క సహనము ఓర్పు ఉండడం వల్లనే ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా ఉంది. నిన్నటి రోజున పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఓడిపోతున్నామనే భయంతో అరాచకాలకు తెరలేపారు. ఖచ్చితంగా ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. 13వ తారీఖు
ఫ్యాన్ ప్రభంజనానికి సైకిల్ ఇప్పుడే పంచర్ అయిపోయి ఒకడు ముందర పవన్ కళ్యాణ్ పంచర్ లేచన్నాడు, వెనకాల పురంధరేశ్వరం పంచర్ లేచింది. ఆ పంచర్లు ఆగడంలో అది గుజరీ వాళ్ళు కూడా కొనుక్కోమని చెప్తా ఉన్నారు ఆ సైకిల్ను. ఖచ్చితంగా వచ్చేదే ఫ్యాన్ ప్రభంజనంలో గెలిచేదే శ్రీధర్ రెడ్డి, వచ్చేదే జగన్మోహన్ రెడ్డి. జూన్ 2వ వారంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే వీళ్ళు జనసేన అధినేత కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి నాయకులు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పరిమితం చేయబోతున్నాం అని చెప్తున్నారు. దీన్ని నేను ఒక్క మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పరిమితం చేయాలి అంటే ఈ కూటమిలో ముగ్గురున్నారు. 300 మంది 3000 మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పరిమితం చెయ్యలేరు. ఎందుకు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల గుండెల్లో స్థిరమైన ముద్ర వేసుకొని ఉన్నాడు. దానివలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి, ఆయన రుణం ఎప్పుడు తీర్చుకోవాలా అని చెప్పేసి పేద ప్రజలు అనునిత్యము ఫ్యాన్ గుర్తు అని వాళ్ళు గుర్తు పెట్టుకొని ఈరోజు ఫ్యాన్కి వేయాలని చెప్పేసి ప్రిపేర్ అయిపోతూ ఉన్నారు. ఇంకా 10 రోజులు ఉంది, ఎలక్షన్ కరెక్ట్గా 12 రోజులు ఉంది. వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అయిపోతూ ఉన్నారు. జగనన్నకు ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తు ఓటేసుకోవాలా, ఆయన రుణం ఎట్లా తీర్చుకోవాలని చెప్పేసి. నేను ఒక మాట చెప్తా చూడండి, ఇంట్లో కూర్చుండేదే పవన్ కళ్యాణ్, ఇంట్లో కూర్చుండేదే చంద్రబాబు, సమాధి కట్టేదే తెలుగుదేశం పార్టీకి, జనసేనకు. నేను ఉన్న విషయం చెప్తా ఉన్నా, 2024 జూన్ 4వ తారీఖు సాయంకాలం తర్వాత పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఫామ్ హౌస్కు, చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉండే ఇంటికి, పురంధరేశ్వరం గురించి చెప్పడం లేదు, ఆల్రెడీ రిటైర్ అయిన ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా భూస్థాపితం అయిపోతా ఉంది ఎన్నికల తర్వాత. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఫ్యాన్ ప్రభంజనానికి అన్ని పార్టీలు కుదేలవుతా ఉన్నాయి. ఇది పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పేసి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ ఫలాలు ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు గెలిపించాలని చెప్పి కూడా ఎదురు చూస్తున్నట్టుగా శ్రీధర్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు తెలుగుదేశం కూటమి అభ్యర్థులు చెప్తున్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం అవుతాడు అనేది మాత్రం అది ముమ్మాటికి జరగదు. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన ఇంటికే పరిమితం కాబోతున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఇక్కడ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు అని చెప్పేసి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు, RTV, పుట్టపర్తి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా.